చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రైతులకు చేసిందేమీ లేదని, అప్పట్లో రైతులు ధర్నా చేస్తుంటే వారిపై కాల్పులు చేసిన ఘనత చంద్రబాబుదని నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మానిగుంటపాడులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ, గత సోమవారం నుంచి రైతులపై ప్రేమ వలకబోస్తూ రైతన్న మీకోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతులకు మేలు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు పుష్కలంగా నీరు, పంటకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ప్రజలు విసుగెత్తిపోయి బాధతో ఉన్నారని, ఏ క్షణమైన తిరుగుబాటు రావచ్చని అన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాకి మంచి పేరు ఉందని, వారు కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రయోజనం కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు జ్యోతి ఆరోగ్య విషయాలైతేనేమి, విద్యా విషయాలలో కూడా సామాజిక బాధ్యత తీసుకొని మీరు ఇద్దరు రాయకూడదా? ఇంకా కూర్చోన్నాను. ప్రసాద్ అన్న, నువ్వు రాసావా? నువ్వు సంతకం పెట్టేసావా? నువ్వు పెట్టమ్మా. ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అంటే నిన్నటి నుంచి రైతన్న మీకోసం, రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, రైతులకు ఏమి మేలు చేశావని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెద్దపీట వేసి ఉచిత కరెంట్ ఇస్తే చంద్రబాబు ఏం మాట్లాడినాడు? ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అని మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఉచిత కరెంటుని ఈ రోజుకి కూడా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో శాసనసభ ముందు రైతులు ధర్నా చేస్తే కాల్పులు జరిపించాడు. అందులో చనిపోయినారు. ఆ రైతుల మీద కాల్పుల కపట నాటక సూత్రధారి నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను. ఆ నెత్తురు మరకలు ఇంకా ఆరిపోలేదు, అలాగే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అవి ఎవరు కూడా మర్చిపోరు, తరతరాలుగా చెప్పుకుంటారు నువ్వు చేసినటువంటి సంఘటన. ఆ రోజు హైదరాబాద్లో శాసనసభ ముందు రైతుల్ని కాల్చి చంపించేశావు. అయితే మేలు జరగడం లేదు మీ ప్రభుత్వంలో. రైతుకు మేలు జరిగింది అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పుష్కలంగా వాళ్ళు పండించుకున్న పంటకి బ్రహ్మాండమైన ధరకు అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ 18 నెలల్లో ఏమైపోయినారు రైతులు? అన్యాయం అయిపోయినారు. రోడ్ల మీద నిలబెట్టేశారు మీరు రైతులందరినీ. ఆలోచనలో పడిపోయినారు రైతులంతా. చిన్న కుటుంబాలు ఉంటాయి, 1-2 ఎకరాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అప్పులు తెచ్చి సేద్యం చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వడ్డీలకు వడ్డీలు సరిపోతాయి. ఇన్ని ఘనకార్యాలు నువ్వు చేసి రైతులకి మా ప్రభుత్వం మేలు చేస్తా ఉంది, మేము అండగా ఉండామని మాట్లాడతారా మీరు? ఏం ఘనకార్యం చేస్తే మీరు సోమవారం నుంచి కార్యక్రమాలతో రైతుల వద్దకు పోతా ఉన్నారు? ఏమీ చేయలేదు, శూన్యం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే రైతాంగానికి ఎవరైనా అండగా ఉన్నారు అనంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసాలు పెట్టి ఏ ఇబ్బందులు పడకుండా అన్ని రైతులకు అందే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేసావు నువ్వు? ఆ రైతు భరోసా కేంద్రాలకు అంతా తాళాలు ఏం చేసావు? యూరియా దొరకదు, నాశనం అయిపోయినారు రైతులందరూ. బలైపోయినారు నీ పుణ్యాన. నువ్వు నాటకాలు ఆడతా రైతులను ఉద్ధరిస్తున్న ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం ఇది, ఏమేమో ప్రగల్భాలు చెప్తున్నావు. ఈరోజు చివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు కళాశాలలుగా మార్చేసి వ్యాపారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక్క పని చేశారా మీరు ఈ 18 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత? ప్రజలు మెచ్చుకునే పని ఒక్కటైనా చేశారా?
ఏమీ లేదు. రైతుల్ని నట్టేట ముంచేశారు, అన్ని వర్గాల వారిని నడి రోడ్లో పడేసేశారు, మహిళల్ని బయట పడేశారు. మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నేరుగా పేద ప్రజలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి ముఖ్యంగా మహిళలకు 33 సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఒక్క పథకమైనా మీరు ఇస్తున్నారా? ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రజలైతే మీకు ఓట్లు వేయలేదు. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చినాయి రాష్ట్రంలో. మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వేశారు ఓట్లు. కానీ ఈవీఎంల ద్వారా మోసం చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు వ్యాపారాలు చేస్తా ఉన్నారు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మహిళలు ఏమైపోయినా పర్వాలేదు, రైతులు ఏమైపోయినా పర్వాలేదు, మేము మా కుటుంబం బాగుంటే సరిపోతుంది, నారా వారి కుటుంబం ఒక్కటే బాగుండాలి ఈ రాష్ట్రంలో అని మీ ప్రయత్నాలు, మీ వ్యాపారాలు. అసలు ప్రభుత్వం ఉందా రాష్ట్రంలో? శాంతి భద్రతలు ఉన్నాయా రాష్ట్రంలో? శాంతి భద్రతలు అయితే పూర్తిగా క్షీణించిపోయినాయి. నువ్వు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్నారు ఈ 18 నెలల్లో అని అడుగుతా ఉన్నాను నేను. ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టి 24,000 అమ్ముకున్నారు రైతులు. రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసాం, సంతోషాన్ని చూసాం. నువ్వు ఈరోజు అదే రైతు కళ్ళల్లో రక్తాన్ని గారిస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు. ఈ 18 నెలల్లో రైతులు నష్టపోయినారు. ఈ రోజు ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి రైతులు రావడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు పెద్దపీట వేశారు. రాజశేఖర రెడ్డి గారు అయితే రైతు బాంధవుడుగా నిలిచిపోయినాడు, రైతుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రైతులు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు, అన్ని పనులు చేశారు. ఈ రోజు నువ్వు రైతులను గాలికి వదిలేశావు. 2014 ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. 80,000 కోట్లు ఉన్నాయి ఆ రోజు. కేవలం 14,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి వదిలేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విడతల వారీగా మాఫీ చేసుకుంటూ వచ్చాం. నీకు ఈ రోజు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఏం చేశావు నువ్వు? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టావు. ఇప్పుడు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినావు, నాటకాలు ఆడుతా ఉన్నావు. నువ్వు ఏదైనా మేలు చేసి రైతుల్ని ఆదుకోనుంటే ఈ కార్యక్రమం పెట్టాలి. నువ్వు నిన్న ఇచ్చినటువంటి కార్యక్రమం ఏం సమాధానం చెప్తారు రైతులకు మీరు? కనీసం వ్యవసాయ శాఖ అంటే గ్రామ స్థాయి నుండి సమీక్షలు పెట్టాలి, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఈ 18 నెలల్లో మీరు పెట్టారా? మండల స్థాయిలో సమావేశాలు పెట్టారా? జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టారా? మీరు యూరియా కోసం ఎదురు చూస్తా ఉన్నారు, రైతులంతా కూడా కష్టాలు పడతా ఉన్నారు. అదేమంటే చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంట. ఏమంటాం అతన్ని మనం? మెంటలా లేకపోతే ఈయనేమన్నానా? రైతులు యూరియా లేక, మద్దతు ధర లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా విన్యాసాలు చేస్తూ, నాటకాలు ఆడుతూ రైతుల్ని నట్టేట ముంచేశావు ఈ 18 నెలల్లో. ఈరోజు మద్దతు ధర లేక ధాన్యం కానివ్వండి, పొగాకు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఉల్లి కానివ్వండి, జొన్న కానివ్వండి, బత్తాయి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, మామిడి కానివ్వండి, ఈరోజు అరటి చెట్లు, ఈరోజు కోట్లకు పంపించడం ఇదే పని. ప్రజలకు సంబంధించి ఏమైనా పని చేశారా అని చెప్పుకునే ఒక్కటన్నా ఉందా మీ గవర్నమెంట్లో ఈ 18 నెలల్లో? ఏమీ లేదు, శూన్యం. ప్రజలు మరలా ఎదురు చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పేదల కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి, ఆర్థికంగా బలపడతామనే దానికి ప్రజలందరూ కూడా వచ్చేశారు. ఏ క్షణంలోనైనా తిరుగుబాటు వచ్చినా కూడా ప్రజల్లో ఆశ్చర్యపోబడలేదు, ఎదురు చూస్తా ఉన్నారు. కష్టంతో, బాధతో ఎదురు చూస్తా ఉన్నారు. అంత దరిద్రంగా ఉంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం అయినా కళ్ళు తెరవాలి. మోడీ గారికి మంచి పేరుంది, అమిత్ షా గారికి మంచి పేరుంది. మీరైనా కళ్ళు తెరిచి ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పాలని మోడీ గారిని కోరుతున్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.